అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నారంటే, కాబట్టి శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అనే మాట మనం చూస్తాం. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. ప్రియులారా, ఈ శరీరం అనేది శరీర సంబంధమైన దురాశలకు లోబడిపోతుంది. శరీర సంబంధమైన ఆశలకు లోనైపోయి ఆ శరీరము దుర్నీతి సాధనంగా మారిపోతుంది. పిల్ల సాధనం అనే చోట పుట్పాత్లో మనం చూస్తాం పిల్లరా, ఆయుధము అంటే దుర్నీతికి ఆయుధాలుగా ఈ శరీరంలో ఉన్న అవయవాలని సిద్ధపరుస్తూ ఉంటుంది. పిల్లరా, ఈరోజు మనమందరం అత్యంత జాగ్రత్తగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటారంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అనే మాట చూస్తాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు శరీరము దానికి ఆశలు, శరీరం యొక్క క్రియలు పిల్లరా, దేవుని యొక్క వాక్యానికి బట్టి చూస్తే శరీర క్రియలన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటగట్టేవే. శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా ఇహలోక సంబంధమైన మాలిన్యాన్ని అంటగడుతూ మనల్ని దేవునికి దూరంగా చేసేవే. కనుక ఈ శరీర క్రియలన్నిటినీ కూడా మనము దేవుని పేరట పిల్లల విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాశారు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. పిల్లరా, ఈరోజు క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని కోరికలతో కూడా దాని ఇచ్చలతో కూడా సిలువ వేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు రెండవదిగా శరీరాన్ని జయించాల్సిన అవసరం ఉంది. శరీర సంబంధమైన ఆశలకు లొంగిపోకూడదు. శరీరం అనేది భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ పలు విధాలైన ఆశలు కలిగి ఉంటుంది. ఈ శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదని ప్రభువు పేర తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శరీరాన్ని లోపరుచుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శరీర అవయవాలను దేవునికి సమర్పించాలి. మీ దేహాలతో దేవుని నామమును మహిమపరచండి అని పౌలు గారు చెప్పినట్లుగా ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని అనగా కళ్ళు పిల్లర, అనగా చెవులు, అనగా నోరు, అనగా కాళ్ళు, చేతులు, ఈ అవయవాలన్నిటినీ కూడా దేవునికి సమర్పించి దేవుని కొరకు వాడబడినట్లుగా చేయాల్సిన అవసరం ఉంది. దుర్నీతి సాధనాలుగా, దుర్నీతికి ఆయుధాలుగా సాతానుడు ఈ శరీరాన్ని వాడుకోవాలని, ఈ శరీర అవయవాలను వాడుకోవాలని వాడు చూస్తూ ఉంటే ఈరోజు ప్రియ సహోదరులారా, మనమందరము ఏం చేయాలి అంటే ఈ శరీర అవయవములను దేవునికి లేక నీతికి సాధనాలుగా ఈ శరీర అవయవాలను వాడాలి. ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే చాలా చోట్ల వారి పెదవులతో దేవుని స్తుతించలేకపోతూ ఉన్నారు. వారి కళ్ళతో దేవుని సన్నిధికి వచ్చి లేక దేవుని వాక్యాన్ని చూసి చదవలేకపోతూ ఉన్నారు. వారి చెవులతో దేవునికి మాటలను వినలేకపోతూ ఉన్నారు. వారి కాళ్ళతో దేవుని మందిరానికి నడవలేకపోతూ ఉన్నారు. వారి చేతులతో చప్పట్లు కొట్టి వారి చేతులతో దైవ కార్యక్రమాలు నిర్వహించి దేవుని పని కొరకు చేతులను వాడలేకపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా దేవుడిచ్చిన శక్తి మేరకు ప్రభువు కొరకు మనం వాడవలసిన వారమై ఉన్నాము. చాలామంది శక్తి దాచుకుంటూ ఉన్నారు, బలాన్ని దాచుకుంటూ ఉన్నారు. దేవుని కొరకు పని చేయడానికి ఆ శక్తి కనపరచలేకపోతూ ఉన్నారు. శరీర అవయవాలను దేవునికి సమర్పించలేకపోతూ ఉన్నారు. వారి బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపించలేకపోతూ ఉన్నారు. పిల్లరా, ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఆత్మీయ సంబంధమైన సోమరితనాన్ని కలిగి ఉన్నారు. కనీసం పాటలు పాడలేరు, అది కూడా గట్టిగా పాడలేరు, చప్పట్లు కొట్టలేరు. పిల్లరా, దేవుని కొరకు నడవలేరు. ఏ కష్టమైంది ఏ పనిని కూడా కొంచెం కూడా కష్టపడడానికి ఇష్టపడడం లేదు. ఏసీ రూముల్లో ఉంటూ ఫ్యాన్ల కింద ఉంటూ ఆ చైర్స్లో కూర్చుంటూ ఈరోజు క్రైస్తవురాలుగా శరీరానికి ఏ కొంచెం కష్టం కూడా కలగకుండా ఈరోజు ఆరాధనలు ముగించుకొని వస్తూ ఉంటున్నారు. వీళ్ళ వ్యక్తిగతంగా ఇళ్ల దగ్గర కూడా ఈ శరీరానికి ఏ కష్టం కలిగించడం లేదు.
మోకాళ్ళు నలబడితే ముఖం తెల్లబడుతుంది అని ఒక భక్తుడు అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోకాళ్ళ మీద ఎంతమంది ఉండి ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళను ఎంతమంది దేవుని సన్నిధిలో నలపగలుగుతూ ఉన్నారు? మోకాళ్ళ అనుభవం ఈరోజు మనకుందా? కన్నీళ్ల ప్రార్థన అనుభవం మనకుందా దేవుని సన్నిధిలో? ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిస్థితి ఈరోజు ఎన్నాళ్ళైంది మర్చిపోయి. ఒకానొకప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దైవ శక్తి నీ మీదకి వస్తూ ఉండేది. ఈరోజు దేవుని శక్తిని పొందగలుగుతున్నావా? ఒకానొకప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభిస్తే ప్రార్థన ప్రారంభించే సమయం నీకు తెలిసింది, కానీ ఏ సమయానికి ముగిస్తున్నావో అర్థం కాకుండా చాలా సమయం దైవుడితో సహవాసం చేశాను నీవు ఈరోజు 2 నిమిషాలు 3 నిమిషాల్లో ప్రార్థన ముగించి లేచిపోతూ ఉన్నావు. అవునా కాదా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. శరీరాన్ని ప్రభు కొరకు సమర్పించిన సందర్భం మర్చిపోయి నీ శరీర అవయవాలను దేవుని కొరకు కాక లోకం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు వాడు చూడడం నీకు ధర్మమా? దేవుని యొక్క వాక్యం వింటున్న మనందరం కూడా మన జీవితాంతకాలం దేవుని కొరకే మన శరీరాన్ని దేవుడికి త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి తన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ మన కోసం త్యాగం చేశాడు. ఆయన మన కోసం నలిగిపోయాడు, ఆయన మన కోసం సహించాడు, ఆయన మన కోసం భరించాడు. చివరికి మన కోసం శరీరాన్ని త్యాగం చేస్తూనే ఆయన లోకయాత్రను ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉన్నంతకాలం నీ శరీరాన్ని ప్రభు కోసమే సమర్పించు. దేవుని కొరకే వాడాల్సిన అవసరం ఉంది. ఏ శరీరం యొక్క అవయవాలు దేవుని కొరకు వాడబడుతూ ఉంటాయో వారి శరీరాలను జయించగలుగుతారు. కాబట్టి రెండవదిగా శరీరాన్ని జయించే శక్తి ప్రభువు నీకు ఇచ్చాడు. కాబట్టి శరీరాన్ని జయించుదాం. శరీర అవయవాలను సంపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. ఈ శరీరంతోనూ శరీర అవయవాలతోనూ దేవుని పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పని చేయడానికి నడుం కట్టుకుందాం. దేవుని ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడుటకు ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ శరీరంలో శక్తి, సామర్థ్యం, బలం, ఆరోగ్యం ఉన్నంతకాలం ఈ శరీరాన్ని ప్రభు కోసం వాడదాం. విచారకరమైన విషయం ఏంటంటే కొందరు శరీరంలో శక్తి, సామర్థ్యాలు, అందం, ఆరోగ్యం, బలం ఉన్నంతకాలం లోకానుసారంగా వారి వ్యక్తిగతమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకు శరీరాన్ని వాడుకుంటూ ఉన్నారు. శరీరం బలహీనం అయిపోయిన తర్వాత, శక్తి కోల్పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఈ శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి, ఇక మీద నేను నమ్మకంగా ఉంటానయ్యా అని అంటే శక్తి లేనటువంటి శరీరంతో ఏం చేయగలుగుతాం? మనము బలము లేనటువంటి శరీరంతో ప్రభు కొరకు ఏం చేయగలుగుతాం? బలమున్నంతకాలం ఇష్టానుసారంగా జీవించి బలహీనమైన తర్వాత ప్రభు దగ్గర రావటం కాదు. శక్తి, సామర్థ్యం, బలము, ఆరోగ్యం ఉన్నంతకాలమే ఈ బలముతోనే ప్రభు పని చేయటానికి ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమతో ప్రత్యేకంగా విన్నవిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీర అవయవాలను సోమర్తనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి సమర్పించుదాం. దేవుని పనిలో ముందుకు సాగిపోదాం.